మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయడం దిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 10వ వారికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 10వ వారికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములోబడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. దేవుడైన యెహోవా మాట వినమని దేవుని ప్రజలైన వారికి దేవుడైన యెహోవా తెలియచేస్తూ ఆ మాటలను తెలియచేయమని ఇర్మీయాకు దేవుడు తెలియజేశాడు. అంటే ఇప్పుడు దేవుని మాట విన్న ఇర్మీయా దేవుని మాటకు లోబడి ఎవరైతే దేవుని మందిరములో ప్రవేశించువారై ఉన్నారో వారందరికీ కూడా దేవుని యొక్క మాటలను తెలియచేయాలి. అంటే ఆజ్ఞను అతిక్రమింపక ఆజ్ఞకు లోబడి జీవించడము, యెహోవా మాట వినుట, యెహోవా ఉపదేశమును అనుసరించుట. ఇక్కడ ఇర్మీయాకు దేవుడు చెప్తున్న మాట, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన ఇర్మీయా, ఆయన మాట విన్న ఇర్మీయాకు దేవుడు అంటున్నాడు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము అంటున్నాడు. ఎవరైతే మందిరంలో ప్రవేశిస్తారో ఆ ప్రవేశించే వారికి ప్రారంభంలోనే అంటే ద్వారము యొద్ద నిలబడి వారికి ఈ మాటలు చెప్పు అని దేవుడైన యెహోవా చెప్తూ, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములోబడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి అంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మందిరములోనికి వస్తున్న ప్రజలు యూదా జనాంగం ఉన్నారో వారిని ఉద్దేశించి మాటలు చెప్పమని ఇర్మీయాకు చెప్తూ, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన మాటను అనుసరించాలని, ఆయన ఆజ్ఞలను వాటి చిత్తాన్ని ఎరిగి జీవించాలని ఇర్మీయాకు దేవుడు చెప్తున్నప్పుడు, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అంటున్నాడు. అంటే ఇప్పుడు మందిరంలో ప్రవేశించేవారు, అక్కడ నివసించేవారు దేవుని యొక్క మాట చొప్పున, దేవుని ఉపదేశం చొప్పున జీవించాలి, బ్రతకాలి. అంటే మందిరంలోనే కాదు, మందిరం బయట కూడా వారి ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అంటే హృదయమందును ప్రవర్తన యందును వారు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో ఇర్మీయా ద్వారా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి అంటున్నాడు. అంటే వారిలో ఏమైతే పొరపాట్లు ఉన్నాయో, ఏవైతే దేవునికి ఆయాస్కరమన్నవో వాటిని సరిచేసుకోమని ఇర్మీయా ద్వారా దేవుడు చెప్తూ, ఈ స్థలము యెహోవా మందిరం, ఇది యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, వాళ్ళ యొక్క మనసులో ఆలోచనలో ఏమున్నదంట, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమున్నాయంట. ఇక్కడ దేవుడు ఇర్మీయా ద్వారా అంటున్నాడు ఏమని, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని దేవుని మందిరము ఆలయము అనుకుంటున్నారే తప్ప దాని యందు భయభక్తులు కానీ, దాని యందు విధేయత కానీ, దాని యందు ఏమాత్రమునో మరి గౌరవం లేని స్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని దేవుడైన యెహోవా అక్కడ ఇర్మీయా ద్వారా గుర్తు చేయొచ్చు.
ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు. అంటే పైకి చెప్తున్నారు కానీ అది ఎలాంటి అంటే మోసకరం, అంటే హృదయము యొక్క ఆలోచనలో దేవుని పట్ల, దేవాలయం పట్ల వారు ఏమాత్రము భక్తి లేని వారై ఉన్నారనే విషయాన్ని ఇర్మియా ద్వారా దేవుడు ఇక్కడ గుర్తు చేసి, అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ మార్గం సరిగా లేదు, వాళ్ళ యొక్క క్రియలు సరిగా లేవు, వాళ్ళలో యథార్థత లేదు. అంటే దేవుని మార్గంలో నడవక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు, జీవిస్తున్నారు, వారికి నచ్చినట్లుగా వాళ్ళు పనులు చేస్తున్నారు, దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళలో ఏమి లేదంట, యథార్థత లేదంట. యథార్థత లేని స్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని దేవుడైన యెహోవా ఇర్మియాకు చెప్పి గుర్తు చేస్తూ అని అంటున్నాడు, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి అంటున్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మనము దేవుని ఎడల ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమానుసారంగా జీవించకపోతే మనము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చని వారం అవుతామనే విషయాన్ని గుర్తు చేశాడు. అంతేకాదు పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయకయు, అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడలా అంటున్నాడు. చూడండి, వీళ్ళ యొక్క ఆలోచనల్లో, వీళ్ళ హృదయంలో ఏవేవైతే ఉన్నావో వాటన్నిటినీ దేవుడైన యెహోవా ఇర్మియాకు చెప్తా అంటున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట, పరదేశులుగా ఉన్నారంట, తండ్రి లేని వారిని గాను విధవరాండ్రులను బాధింపకయు అంటున్నాడు. అంటే ఇతరుల పట్ల ప్రేమ లేదు, మరి వీరి యొక్క ప్రవర్తన విధానము, వీరి యొక్క ఆలోచన విధానము మరి దేవుని యొక్క చిత్తానికి ఏమాత్రము లోబడని స్థితి కలిగి ఉన్నదని చెప్తూ, ఈ చోట నిర్దోషమైన రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయకయు, అన్యదేవతలను అనుసరింపకయు ఉండని ఎడలా అంటున్నాడు. అంటే దేన్ని పడితే దాన్ని ఆచరిస్తూ మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ దేవునికి కోపమును దుఃఖమును పుట్టించేవారై ఉండకూడదనే విషయాన్ని ఇర్మియా ద్వారా దేవుడు గుర్తు చేస్తూ, ఈ స్థలమున తనకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచెదను అంటున్నాడు. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానుసారంగా మీరు ఉండండి. మీ పితరులకు ఏదైతే నేను వాగ్దానం చేశానో ఇప్పుడు ఇదే విషయాన్ని మీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే వారి ప్రవర్తన మారాలి, వారి ఆలోచన మారాలి, వారి విధి విధానాలు మారాలి, వారి యథార్థత కలిగి ఉండాలి, దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇవన్నీ కూడా ఈ మందిర ద్వారమందు ప్రవేశించు వారికి ప్రవక్త అయిన ఇర్మియా వాటిని గుర్తు చేయాలనే విషయాన్ని దేవుడైన యెహోవా చెప్తూ, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు అంటున్నారు. అంటే అబద్ధపు మాటలు, సత్యమునకు కాక భిన్నమైన మాటల యందు లోకానుసారంగా, శరీరానుసారంగా మీరు జీవిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి ఇక్కడ దేవుడు ఇర్మియాతో చెప్తూ, ఇదేమి మీరు జారచోర క్రియలను, నరహత్యలను చేయొచ్చు అంటున్నారు. అంటే తప్పు మార్గాలను నడుచుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ఇతరులు దొంగిలిస్తున్నారు. మరి ఈ విధంగా మీ యొక్క క్రియలు ఉన్నవి. అంత మాత్రమే కాదు అని అంటున్నాడు, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఇవన్నీ విడిచిపెట్టాలనే కదా దేవుని యొక్క ఉద్దేశము, వీటికి దూరంగా ఉండమనే కదా దేవుని యొక్క చెప్తున్న మాట. అంటే ఇవి జరిగిస్తూ మీరు ఏ విధంగా లోపలికి వచ్చి ఇది దేవుని మందిరము, ఇది పరిశుద్ధ మందిరము, ఇది యెహోవా ఆలయం అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే
పైకి చెప్తున్నారు కానీ మీ హృదయాలలో ఉన్న ఆ యొక్క అపవాది సంబంధమైన ఆలోచనలు క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా తొలగించుకోమని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు గుర్తు చేయొచ్చు అని అంటున్నాడు. నాదని చాటబడి నా ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడే స్వయంగా దాన్ని వారికి ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. అంటే వారి హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, వారి ప్రవర్తనలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, వారు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారో వీటన్నిటిని బట్టి మీరు దేవాలయంలోకి వచ్చి ఇది యెహోవా ఆలయం యెహోవా ఆలయం అని పైకి చెప్తున్నారు కానీ మీ బ్రతుకులు మీ జీవితాలు మార్చుకోవట్లేదు అంటున్నాడు. ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో ఈనాడు ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ మన ప్రవర్తన, ఒకవేళ మన ఆలోచన, ఒకవేళ మన తలంపులు దేవుని దృష్టికి అంగీకృతం కాకపోతే ఇప్పుడైనా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన సన్నిధిలో యథార్థత కలిగి జీవించమని ఉదయకాల సమయమున ఇర్మియా ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాలు కొందనాలు నాయనా. నిన్ను బట్టి నీ నామాన్ని బట్టి జీవించుటకు నీవు ఏర్పరచుకున్న నీ ప్రజలను బట్టి నీ జనాంగాన్ని బట్టి వందనాలు. అవును నాయన, ఆనాడు నీ మందిరంలో ప్రవేశించుచున్న నీ ప్రజలకు ఒక హెచ్చరికను నీవు నీ ప్రవక్త ఇర్మియా ద్వారా నీవు తెలియజేసిన మాటను బట్టి వందనాలు. నిజమైన ఆయన, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని చెప్పుచున్నారే కానీ వారి హృదయము ఎంత పాపముతో, అక్రమంతో, అన్యాయముతో, అపవిత్రతతో, విగ్రహాలతో నిండి ఉన్నదో నీవు గుర్తు చేశావు. కాబట్టి నాయన, ఇట్టి హేయమైన మళ్ళను ఆలోచనల నుండి వారిని మార్చి మనస్సు కలుగునట్లు మీ పితరులకు నేను ఇచ్చుదనని చెప్పిన ఆ యొక్క వాగ్దానాన్ని సరించి నడుచుమని నువ్వు తెలియజేస్తావు. కాబట్టి నాయన, నువ్వు వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవు. కాబట్టి నాయన, నీతో మేము యుగాలు జీవించాలంటే నీ మాటకు లోబడి, నీ చిత్తానికి లోబడి, నీ ఉద్దేశాలను అనుసరించి నీతో జీవించుటకు మాకు నేర్పించండి. అయా మేము బలహీనం తండ్రి బలపరచు. అయా మేము రోగులం తండ్రి స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పెను ప్రమాదాలను బట్టి, వరదలను బట్టి, ప్రతి విధమైన పరిస్థితులను బట్టి నాయన మీ సహాయమును అనుగ్రహించి నాయన నెమ్మలింపజేసి నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నావు. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారితో మీరు మాట్లాడి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని అడుగుతున్నాం. ప్రభువా, దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. మీరు త్వరలో రానైనప్పుడు మిమ్మల్ని ఎదుర్కోగలిగిన నీ బిడలుగా, నీ కుటుంబముగా, నీ సంఘముగా మేమందరము సిద్ధపడి ఉంటూ కట్టి కృప దయచేయమని, సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుంచి సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.